హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మొక్కను చూసారా? ఆకులను కాడలను చూడండి, గుర్తుపట్టారా? ఈ మొక్క మన ఇంటి పరిసరాలలో పొలం గట్ల పైన పిచ్చి మొక్కలాగా పెరుగుతూ ఉంటుంది. దీనికి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల ఆయుర్వేదంలో ఔషధ గని అంటారు. చూస్తున్నారుగా, కాండం ఆకులు రెడ్ కలర్ లో ఉంటే ఎర్రగలిజేరు అని, తెల్లగా ఉంటే తెల్లగలిజేరు అంటారు. తెల్లగలిజేరు చాలా శ్రేష్టమైనది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ. కిడ్నీ సమస్యలు ఉన్నవారు, వంటికి నీరు పట్టిన వారు ఈ ఆకులతో కషాయాన్ని సేవిస్తారు. ఈ ఆకులతో పప్పు, కూర, పచ్చడి కూడా చేసి వంటల్లో వాడుతూ ఉంటారు. కాడలు ఉడకవు కాబట్టి ఆకులు మాత్రమే ఒలిచి పెట్టుకుంటున్నాను. ఇలా చిన్నవి పెద్దవి ఆకులు తీసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక బేసిన్లోకి నీళ్లు తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి కరిగిన తరువాత ఆకులు అన్నీ వేసి 2-3 నిమిషాలు నాననిచ్చి ఆకులను పైకి కిందకి కలుపుతూ జాడించినట్లు చేస్తూ ఉంటే మట్టి కరిగిపోతుంది, ఇసుక కిందకు దిగిపోతుంది. ఇలా నీళ్లు తెల్లగా వచ్చే వరకు ఉప్పు కలిపిన నీళ్లలో 2-3 సార్లు జాడించుకోవాలి. కడిగిన ఆకులను ఒక స్ట్రైనర్లోకి తీసి పెట్టుకుంటే ఎక్స్ట్రా వాటర్ డ్రైన్ అయిపోతుంది. వీటిని సన్నగా కోసి పెట్టుకుంటున్నాను. ఒక ఫ్రై పాన్ వేడి చేసుకుని 2-3 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకున్నాక తాలింపు గింజలు 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, ఆవాలు 1 స్పూన్ వేసి వేగనివ్వాలి. 1-2 ఎండుమిర్చి వేసి 1 స్పూన్ జీలకర్ర, 3-4 పచ్చిమిర్చి చీలికలు వేసి ఇంగువ కూడా వేసి కలుపుకుంటూ వేగనివ్వాలి. పప్పు కూరలకు ఇంగువ వాసన ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కోసి పెట్టుకున్న ఆకును వేసి కలుపుతూ ఉంటే మగ్గిపోతుంది. ఇలా మగ్గింది కదా, ఇందులోకి ఉప్పు వేస్తే ఇంకా ఆకులో మిగిలిన నీరుతో పూర్తిగా మగ్గుతుంది. అందుకు తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి, ఇవి బాగా మగ్గి నీరు తగ్గింది కదా. ఉడికించిన కందిపప్పును చూడండి. పప్పు ఉడకాలి కానీ ముద్దగా అవ్వకూడదు. దీనిలోని నీరును వేస్ట్ చేయకుండా గ్లాస్లోకి పోసుకుంటున్నాను. ఇది ప్రోటీన్ వాటర్ కదా, పక్కన పెట్టుకుని చారు కాచుకోవచ్చు. పప్పు కూరలకి పప్పు ఉడకాలి కానీ ఇలా పలుకులాగా ఉంటే బాగుంటుంది. వీటిని కూరలోకి వేసుకుని పప్పు నలగకుండా కలుపుకోవాలి. అన్ని స్పైసెస్ బ్లెండ్ అవ్వటానికి 1-2 నిమిషాలు ఉంచి కలుపుకుని దింపుకుంటే ఎంతో ఆరోగ్యకరమైన గలిజేరు పప్పు కూర రెడీ అయినట్లే. మరొక మంచి వంటతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.